హాయ్ హలో ఈరోజు నాగుల చవితి స్పెషల్ కాబట్టి నేను ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ప్రసాదాలు అయితే వడపప్పు గురించి పెసరపప్పు నానబోసేసుకున్నాను. నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసేసుకొని వాటన్నిటిని కూడా సిమ్లో ఫ్రై చేసేసుకున్నాను. మొత్తం వేయించుకున్నాక కొంచెం బెల్లం నువ్వులు కలిపి మిక్సీ పట్టేశాను. నువ్వుల ప్రసాదం రెడీ అయిపోయింది. పచ్చి సలివిడి గురించి బియ్యం కడిగి ఆరబోసుకున్నాను. బియ్యం ఆరిపోయిన తర్వాతకి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని బియ్యం పిండి తయారు చేసుకోవాలి. వాటన్నిటిని కూడా బియ్యం పిండి గురించి మిక్సీలో వేసి మిక్సీ పట్టేశాను. బియ్యం పిండి రెడీ అయిపోయింది. జల్లెడలో వేసి జల్లిచ్చేస్తున్నాను. జల్లిచ్చేసాక పిండి అయితే నాకు కప్పున్నర వచ్చింది. కప్పున్నరకి నేను కప్పుడు బెల్లం తీసుకున్నాను. మొత్తం కూడా కలిపేస్తున్నాను. కలిపేసి సలివిడి ఈ రకంగా వచ్చేలాగా నేను కలిపేసుకున్నాను అనమాట. రెడీ అయిపోయాక అన్నీ కూడా బాక్సులలో పెట్టేసి నేనైతే పూజకి రెడీ అయ్యి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాను. పుట్ట దగ్గర అయితే మొత్తం కుంకుమ పసుపు ఇవన్నీ వేసేసి నేనైతే పూజ చేసేసుకున్నాను. పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు కూడా నేను పూజ చేసుకున్నాను. నాగమ్మ తల్లి విగ్రహానికి కూడా నేను పూజ చేసేసుకొని ఇంకా పుట్ట దగ్గర అయితే ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి నేనైతే పుట్టలో పాలు పోస్తున్నాను. నేను మా వైభవ్ అయితే ఈ నాగుల చవితి ఇలా అయితే ఎంజాయ్ చేశాం మేము. మా వైభవ్తో నేను ఫస్ట్ టైం పుట్టలో పాలు పోయడం. మీరు ఈ నాగుల చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి.